అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మన యూపీఎస్సీ స్వయం కృషి ఛానల్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఏదైతే ఉందో దాన్ని జూలై 4th 2026 సెలబ్రేట్ చేసుకుంటారో దాని గురించి మనం తెలుసుకుందాం. ద థీమ్ ఫర్ 2026 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఈజ్ కోఆపరేటివ్స్ ఫర్ పీస్ఫుల్ వరల్డ్. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ has celebrated this day since 1923 and it has been officially observed with UN since 1995. Aim. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయో ఆ కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి ఆర్థిక అభివృద్ధి కొరకు, అలాగే ఆర్థిక అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం కొరకు ఎకనామిక్ ఇంక్లూజన్, పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక పాయింట్స్ పైన వీళ్ళు వర్క్ చేస్తారు. Aim to raise awareness of the massive contributions cooperative enterprises to make sustainable development, economic inclusion and peace. 5 years of Ministry of Cooperation. So మనకు 2021లో స్టార్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. Established in July 6, 2021, the Ministry of Cooperation celebrates its 5-year milestone in driving సహకార్ సే సమృద్ధి. సో సహకార్ సే సమృద్ధి అంటే మనకు ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్ అనే అర్థం. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ లో సంబంధించిన యూనియన్ మినిస్టర్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఫర్ కోఆపరేషన్ వచ్చేసి అమిత్ షా గారు. హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా యూనియన్ మినిస్టర్. సో కోఆపరేటివ్స్ సంబంధించిన ఈ ఫ్లయర్ ని కనుక మనం చూసినట్టయితే July 4, 2026 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఫర్ పీస్ఫుల్ వరల్డ్ అనే మోటో మనకు ఇక్కడ కనబడుతుంది. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన పాయింట్ మనం ఇక్కడ గమనించినట్టయితే, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కోఆపరేటివ్స్ కనుక మనం ఇక్కడ చూసినట్టయితే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 2011 గ్రాంటెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ కాన్స్టిట్యూషన్ స్టేటస్. సో మన కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చిన ఈ ఆర్టికల్స్ ఏంటో మనం గమనించినట్టయితే, ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ సి establishes the right to form cooperative societies, a fundamental right. అట్లాగే ఆర్టికల్ 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే పార్ట్ 9B 243ZH2 243ZD ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కిందకి వస్తుందో, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంబంధించిన ఈ ఎలక్షన్ టు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మనకు దీంట్లో చూడొచ్చు మనం. ఆర్టికల్ 243ZH2, ఆర్టికల్ 240. సో ఈ 243ZH వచ్చేసి మనకు డెఫినేషన్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఇస్తుంది. అట్లాగే ZI వచ్చేసి ఇట్ ఎంపవర్స్ ద state legislatures to make laws for the incorporation, regulation and winding up of cooperative societies. 243ZJ వచ్చేసి restricts the maximum number of board directors to 21 and mandated seats reserved for SC/STs and 2 seats for women. Article 243ZK వచ్చేసి a fixed 5-year term for elected board members and requires timely election to prevent prolonged administration by government appointed officials. Article 243ZL lays down conditions for the suspension of the board, supersession or suspension of the board, generally limiting such actions to a maximum period of 6 months. Article 243ZM requires the maintenance and professional auditing of the cooperative accounts. Article 243ZN ensures regular annual general body meeting and establishes provisions for offences and penalties related to cooperative societies. Articles 243ZP to 243ZT contains the miscellaneous provisions including the power to hold elections, the application of the rules to the union territories and continuance of the existing laws. ఇది మనం బ్రీఫ్ గా ఆర్టికల్ సంబంధించి. ఇన్ 2021 the Supreme Court struck down the portions of the 9B ruling that cooperatives fall strictly under the state list entry 32, meaning multi-state cooperatives are governed by parliament while single state cooperatives are exclusively managed by state. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కోఆపరేటివ్స్ స్టేట్ లిస్ట్ లో రావడం వల్ల ఎంట్రీ 32 కింద సింగిల్ స్టేట్ కోఆపరేటివ్స్ వచ్చేసి మనకు స్టేట్స్ మేనేజ్ చేస్తాయి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అంటే మోర్ దెన్ 1 స్టేట్ ఇన్వాల్వ్ అయిన కోఆపరేటివ్స్ మాత్రం పార్లమెంట్ గవర్న్ చేస్తుంది. The importance of the cooperatives was reaffirmed in Doha Political Declaration adopted at the Second World Summit for Social Development in Doha, Qatar in November 2025. The UN declared 2025 as the year of international cooperatives to highlight the sector's role in advancing UN Sustainable Development Goals. ఇటువైపు రైట్ సైడ్ చూసినట్టయితే మనకు సెకండ్ వరల్డ్ సమిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ సమిట్ సంబంధించి మనకు దోహా పొలిటికల్ డిక్లరేషన్ లో మనకు ఏదైతే కోఆపరేటివ్ సంబంధించి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దాని గురించి మేము ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ వారం కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.